పులులు సింహాలను అతి సమీపం నుంచి చూడాలని ఉందా? ఆ వన్యప్రాణులకు దగ్గరగా వెళ్ళి వాటి కదలికలను గమనించాలని అనిపిస్తోందా? అయితే హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మీకు ఈ అవకాశం కల్పిస్తోంది. కొన్నాళ్ళుగా మూతబడిన సఫారీని ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించింది. స్వేచ్ఛగా విహరించే పులులు, దర్జాగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న సింహాలు, వీటిని అతి సమీపం నుంచి చూస్తే ఎవరికైనా ఒళ్ళు జల్లుమంటుంది. అయితే అవి మనల్ని ఏమీ చేయలేవని తెలిస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది. హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ లో సఫారీ పార్క్ ని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. 10 బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ను కూడా ఆయన ప్రారంభించారు. సఫారీ పార్క్ స్పెషాలిటీ ఏమిటంటే జూ పార్క్ లో వన్యప్రాణులను బోనుల్లో ఉంచుతారు. కానీ సఫారీలో సందర్శకులను బోను లాంటి వెహికల్లో ఉంచి స్వేచ్ఛగా తిరిగే వన్యప్రాణుల మధ్యలోకి తీసుకెళ్తారు. ఆ వెహికల్స్ లో నుంచి ఈ క్రూర మృగాలను అతి సమీపం నుంచి చూడొచ్చు. సఫారీ పార్కులోకి వెళ్లే ప్రయాణికులపై ఈ క్రూర మృగాలు దాడి చేయకుండా వీరు ప్రయాణించే వ్యాన్ల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. బయలుదేరే ముందుగా వ్యాన్ డోర్స్ సరిగా లాక్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత సఫారీ పార్కులోని యానిమల్స్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా లోపలికెళ్లి ఓ రౌండ్ వేసి వస్తారు. या नज़दीक से देखने से हमको थोड़ा फ़ायदा होगा कि बच्चों को भी ईजी हो जाती है। हाँ, इनसे नज़दीक से जानकारी हम पा लेते हैं कि ये पक्षी किस तरह का हम देख सकते हैं, किस तरह नज़दीक से देख सकते हैं। ये बढ़िया फैसिलिटी दिया है, किया है, बढ़िया लगा हमको. కొత్తగా ప్రారంభించిన ఈ సఫారీ పార్క్ సందర్శకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు జూ అధికారులు. ఇందుకోసం కొంతమంది డ్రైవర్లకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చారు. సఫారీ పార్కులోకి వెళ్లడానికి టికెట్ ధరలు పెద్దవారికి 40 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు. నా పేరు మొహమ్మద్ జహాంగీర్ సార్. మాకు బెంగళూరు పంపించి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ 3-4 డేస్ బెంగళూరు బందల్గట్ట జూలో ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ పిలిపించి మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు సార్. 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ వెహికల్స్ మీద మేము డ్రైవ్ చేసినాక సార్ వాళ్ళు చూసి ఓకే అంటని పర్ఫెక్ట్ చేసి ఉంటే ఓకే అంటని చెప్పేశారు సార్. సో మా దగ్గర నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్లో 3 రకాలైనటువంటి సఫారీలు ఉన్నాయి. లయన్ సఫారీ, టైగర్ సఫారీ అండ్ బేర్ సఫారీ. సో లయన్ సఫారీ ఒక 10 నిమిషాల పాటు ఉంటుంది. టైగర్ సఫారీ ఇంకొక 10 నిమిషాలు, బేర్ సఫారీ ఒక 10 నిమిషాలు. 3 పార్కులు కలిపి ఒక ½ అన్ అవర్ సేపు జర్నీని అప్రాక్సిమేట్గా అనుకుంటున్నాము. సో వీటి యొక్క టికెట్ ప్రైసింగ్ కూడా పెద్దలకు 40 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు చొప్పున పెట్టడం జరిగింది. ఇన్నాళ్లు మూతబడిన సఫారీ పార్కును తిరిగి ప్రారంభించడంతో టూరిస్టుల సంఖ్య మరింతగా పెరుగుతుందని జూ అధికారులు భావిస్తున్నారు.